చెక్క ఉడంగి ముక్క నందన యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయామంటూ లబోదీబమంటున్నారు బాధితులు. మీరు మారమ్మా. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. పోయా మోసం. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంది. మరోవైపు కేసు విచారణకు నందన ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో మధుకర్ రమానందనపై ఎల్ఓసి జారీ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. పాపము రాని మా పేర్లు పెడితే దొరుకుతాం తెంగరి నాని తెలివితేటలు ఎక్కడి వెళ్ళండను రాని. జాను ఇవాళ నేను వెరైటీగా స్పెషల్గా ఏమైనా చేయనా? నువ్వు ముందర ఒకటం ఆగి స్పెషల్ ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. నా మొగుడు ఉన్నాడుగా మందిని ముందుకు మేవాడి పని జిల్ 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 జిగల్ రాజా జల్దీ అండర్ గ్రౌండ్ కి దెంగే రాజా. లోకౌట్ నోటీసులు వచ్చాయి రాజా, ఎక్కడ దొరికితే అక్కడ నీకు దింపుతారు పూజ. ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధం అని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఒక ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎన్ని దారుణాలు సార్.